అదే అయితే ఇప్పుడు మీరు ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక అసిస్టెంట్ కింద వెళ్ళారు. ఈ సినిమాకి వచ్చేసరికి ప్రొడక్షన్ మొత్తం ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ లైన్ ప్రొడ్యూసర్. లైన్ ప్రొడ్యూసర్ అన్నారు. మరి ఫస్ట్ టైము లైన్ ప్రొడ్యూసర్ ఈ సినిమాకి నువ్వు చేస్తున్నావు అని మీకు చెప్పినప్పుడు ఏంటి? నాకు ఫస్ట్ టైం లైన్ ప్రొడ్యూసర్ చేస్తున్నాను కాదు కదా సార్, కానీ మనం ప్రొడక్షన్ పెడుతున్నాం, ప్రొడక్షన్ చూసుకో అన్నారు. ఓకే అన్నాను. బట్ మనకి ఇన్ని సంవత్సరాలు ఉన్న ఒక అనుభవం. ఎస్. అంటే నేను బేసిక్గా నేను ఏంటంటే ఎక్కడికన్నా వెళ్ళానంటే, ఇప్పుడు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళానంటే రెస్టారెంట్లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, వీళ్ళు ఎలా కుక్ చేస్తున్నారు, ఈ రెస్టారెంట్ అంబినేషన్ ఎలా ఉందని చూసుకుంటాను. అట్ ద సేమ్ టైం మనకు షూటింగ్కి వెళ్ళినప్పుడు నేను అసిస్టెంట్కి వెళ్ళినప్పుడు అసిస్టెంట్గా బాగా అని చూడను. నాకు ఇక్కడ ఏ క్రాఫ్ట్స్ ఏ పని చేస్తుంది, ఎలా చేస్తున్నారు, అబ్జర్వ్ చేస్తాను, ఎక్కడ ఏం జరుగుతుంది, ఒకవేళ ఏదైనా ఆర్టిస్ట్ లేట్ అవుతే ఎవరు రియాక్ట్ అవుతున్నారు ఎక్కువ, ఇవన్నీ అబ్జర్వేషన్, ఎవరు రియాక్ట్ ఎక్కువ అవుతున్నారు, ఆ ఆర్టిస్ట్ రాకపోతే ఆ రోజు ఎంత మనకి లాస్ ప్రాబ్లం అవుతుంది, ఒక ఆర్టిస్ట్ వల్ల మనకి ఎంతమంది టైం వేస్ట్ చేసి కూర్చోబెట్టాల్సి వస్తుంది, అందరికీ పనులు ఉంటాయి, ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసుకున్నాను. దాంతోపాటు రాకేష్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన నాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆయన ఇంతకుముందు 2-3 సినిమాలు చేశాడు, అలాగే రానాబాబు దగ్గర కొన్ని బ్యాండ్లు షూట్లు చేశాడు, కొన్నిటికి ఇది చేశాడు. ఆయన ఇచ్చిన సపోర్ట్ నాకు ఎలా ఉందంటే ఇంకా నాకు వదిలేశాడు. ఓకే నువ్వు చేయగలవు, ఫస్ట్ డే చూశాడు, ఒక ఫస్ట్ షెడ్యూల్ చూశాడు, ఓకే ఇది చేయగలరని చెప్పి ఇక నాకు వదిలేశాడు. ఇక మనీ మ్యాటర్ అని మనం చూసుకోం, కానీ పని చేయించాలి. మనకి సెట్కి ఎవరు కావాలి ముందు, ప్రాపర్గా మనకు ముందు వచ్చేవాళ్ళు ఎవరు, ఫస్ట్ ప్రొడక్షన్ వాళ్ళు వస్తారు, వాళ్ళని నేను ఫస్ట్ తెప్పించుకుంటాను. తర్వాత మేకప్ టీం వస్తుంది, వాళ్ళని తెప్పించుకుంటా. తర్వాత ఈ లైట్ మీన్స్ వీళ్ళందరూ వస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేయించుకుంటారు. సో ఇవి చేయించడం, ఈ గైడెన్స్ చేయడం కూడా అతను మనకు చెప్పాడు. అంటే నేను చూసింది ఒక ఎత్తు అయితే, అరే మనకి ఫస్ట్ సినిమాకి కావాల్సిన వ్యక్తులు వీళ్ళు వచ్చారంటే సినిమా షూటింగ్ జరిగిపోయింది. వీళ్ళు ఎవరు రాకపోయినా ఆగిపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది. మేకప్ వచ్చి హెయిర్ రాలేదంటే ఆగిపోతుంది, లైట్ మీద వచ్చి కెమెరా వచ్చిందంటే ఆగిపోతుంది. సో ఇట్లాంటివన్నీ మనం ముందు తెచ్చుకోవాలి. ఇవన్నీ నాకు నేర్పించాడండి. ఒక సినిమాకి నాకు ఒక 10 సినిమాలు చేసిన అనుభూతం ఇచ్చాను. అంటే నాకు వదిలేశాడు కాబట్టి, అతను నువ్వు ఫ్రీడమ్గా చెయ్యి, నువ్వు చేయగలవని, వెనక ఏదన్నా నేను తప్పు చేస్తున్నప్పుడు లేదు అది అట్లా కాదు ఇట్లా అని నాకు చేయి తట్టి చెప్పాడు కాబట్టి, ఆయన సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఈరోజు నేను అంత ప్రొడక్షన్లో అంత పేరు తెచ్చుకోగలిగా, అందరు నా గురించి చెప్పడం అనిపించింది. ఆర్టిస్టులకి ఇప్పుడు బేసిక్గా ఆర్టిస్టులకి ఈ టైం మనం 9 విత్ మేకప్ చెప్తాం, వాళ్ళకి ఫోన్లు చేసి ఈ టైంకి రాండమ్మని చెప్పడం. అయితే ఆర్టిస్టులు అందరూ ఒకటే యునానిమస్గా ఒకటే మాట చెప్పారు, మమ్మల్ని ఆర్యా ప్యాంపర్ చేశారు అన్నారు. ఏం చేశారు? సో అదే సార్, మనకి ఏం కావాలి, ఒక ఆర్టిస్ట్ లొకేషన్కి రావాలి, కరెక్ట్ టైంకి షార్ట్ పడాలి. ఆ షార్ట్ పడాలంటే వాళ్ళని మార్నింగ్ ట్రాన్స్పోర్ట్ అంతా రెడీ చేసుకునేవాడిని. నిద్ర లేచేటప్పుడు అమ్మ కొంచెం త్వరగా లేకుండే, రేపు మార్నింగ్ షూట్ ఉంది మనకి, మీకు ఏం కావాలంటే అది తెచ్చిస్తాను, బట్ కాకపోతే షూటింగ్ టైం మాత్రం కరెక్ట్గా ఉండాలి. ఇది కొత్త వాళ్ళు కదా సార్, బేసిక్గా ఇప్పుడు పాత వాళ్ళు అనుకో మనం చెప్పిన టైంకి ఏదో ఒక అరగంట అటు ఇటుగా వస్తారు. వీళ్ళకి ఏంటంటే పాపం ఇప్పుడిప్పుడే వస్తున్నారు వాళ్ళు కూడా, వాళ్ళకి అర్థం అవ్వాలంటే మనం చెప్పాలి, చెప్తేనే అర్థమైంది. బాయ్స్ కంటే మనం ఎలాగైనా మాట్లాడవచ్చు, అమ్మాయిలు కదా వాళ్ళకి తెలియదు, తెలిసేలా అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు ఆ పదంలో. నాకు ఏ రోజు కూడా పాపం మా టీము అస్సలు ఒక్క రోజు కూడా టైం 7 o'clock షార్ట్ పడాలంటే 7 o'clockకి రెడీగా ఉండేవాళ్ళు. ఎవ్రీ డే మన లొకేషన్లో 7 o'clock షార్ట్. 7 o'clock సినిమాలు కదండి, ఇప్పుడు అందరూ 9, 10, 11 స్టార్ట్ చేస్తున్నారు. 7కి షార్ట్ తీసేవాళ్ళం మేము. అది వైజాగ్ భీమిలీలో ఆ ప్లేస్లో హోటల్స్ ఇచ్చి వాళ్ళకి నైట్, మళ్ళీ ఏంటి మేము నైట్ 9 వరకు చేసేవాళ్ళం. మళ్ళీ హోటల్కి వచ్చి తినేసి పనుకునేసరికి వాళ్ళకి 10, 11 అయ్యేది, 12 అయ్యేది ఒక్కొక్కసారి. అయినా మార్నింగ్ మళ్ళీ 7కి షార్ట్ అంటే 7కి. అందుకే నేను వాళ్ళ మీరు ప్యాంపర్ చేస్తున్నట్లేదు, ఇది చాలా స్ట్రిక్ట్గా కండిషన్గా చాలా స్ట్రింజెంట్ వర్క్ చేసినట్టుంది. బట్ వాళ్ళు అనుకున్నారు. బట్ నేను ఏంటంటే పని అవ్వాలి అంటే రేపు వాళ్ళకి కూడా బ్యాడ్ నేమ్ రాకూడదు, అరే ఈ టైంకి రాదు ఇల్లు అని. ఈ సినిమాతోటి బయట చెప్పుకుని ఒక్కరికి చిన్న టాక్ బయటకి వెళ్ళిందంటే వాళ్ళ జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది. మొత్తం అంతా కూడా వైజాగ్లో చేశారు షూట్, భీమిలీ అండ్ ఆర్ఎఫ్సి రామోజీఫిల్మ్ సిటీ 2 ప్లేస్లో చేశారు. అయితే ఈ కాస్టింగ్ వచ్చేసరికి మిగతా కాస్టింగ్ అంతా ఓకే, కానీ వంశీధర్ గౌడ్ మాత్రం అసలు అది వచ్చినప్పుడల్లా కూడా ఒక థియేటర్ ఒక సునామీ లాగా, అంటే మనోడు ఏం మాట్లాడి ఏం చేయడు, అలా చూసినా కూడా ఇప్పుడు అక్కడ పాట ఎలా పాడినప్పుడు ఎలా అయితే వైరల్ అయిపోయిందో అలా అయిపోయింది యాక్చువల్గా. సో మరి వంశీ చాయిస్ ఎలా? వంశీ చాయిస్ అదే, ఇంకా బేసిక్గా ఫస్ట్ వంశీని అనుకుంది ఇంకో లీడ్కి, తర్వాత అది సెట్ అవ్వలేదు, ఓకే అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ డిస్కుమార్ క్యారెక్టర్ ఇంకొక అతను అనుకున్నాం, అది సమ్ రీజన్స్ వల్ల రావలేదు. ఇంకా స్పాంటేనియస్గా డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే మరుసటి రోజు షూట్ అవ్వాలి నాకు, మరుసటి రోజు షూట్ అవ్వాలి. సో డైరెక్టర్ గారికి వెళ్ళి చెప్పాను, అందరికి చెప్పాను, రాకేష్ గారికి చెప్పాను, మరి ఇలా ఎవరైతే వస్తా అంటున్నారో మరి అది ఇట్లా అవుతుంది, డిస్కషన్ అవుతుంది, ఏం చేద్దాం, నువ్వేం తీసుకుందాం అనుకుంటే ఓకే చేంజ్ చేద్దాం అనుకుంటే ఓకే ఎవరు ఆప్షన్ అంటే ఇమీడియట్గా డైరెక్టర్ గారు ఉండి, అరే వంశీ వచ్చాడుగా మన ఆఫీస్కి,
ఇప్పుడు ఖాళీ ఉన్నాడు కనుక్కోండి ఈ క్యారెక్టర్ చేస్తాడు రిక్వెస్ట్ చేయండి అతను ఇమీడియట్లీగా ఫోన్ చేస్తే ఓకే సార్ వచ్చేస్తున్నాం సార్ ఇంకేం అడగలే ఆయన వచ్చేస్తున్నాను వచ్చేసాడు పాప ఆయన ఒక్క క్వశ్చన్ కూడా రేజ్ చేయాలి ఎంత ఇస్తారు ఎంత అడుగుతారు ఏమీ లేదు. ఈరోజు అంటే మీరు ఎంత ఇచ్చారో ఏంటని పక్కన పెడితే ఈరోజు మొత్తం ఆడియన్స్ అందరూ తీర్పు అయితే ఇచ్చారు. ఆయన ఫస్ట్ సినిమా సరిగా ఆడలేదు యాక్చువల్గా, బట్ ఈ సినిమాతో అంటే టిపికల్ క్యారెక్టర్స్ ఉంటారు కదా కొంతమంది, అలాంటిది పేరు అయితే వచ్చేసాడు. వచ్చి ఇంకా డబ్బులు ఇప్పుడు ఫ్లైట్ టికెట్ అయినా ఫ్లైట్ టికెట్ వేసాను వచ్చేసాడు. మరుసటి రోజు నాకు షూటింగ్ ఆగలేదు. ఒక ఆర్టిస్ట్ ఈ రోజు రాదంటే మరి రేపు మరుసటి రోజు నాకు అయిపోద్ది కదా. ప్లస్ నేను ఆ రోడ్ పర్మిషన్లు ఆ స్ట్రీట్ పర్మిషన్లు అన్ని తీసి పెట్టుకుంటాను. కరెక్ట్ టైంకి వచ్చి అదే టైంకి నేను కాస్ట్యూమ్స్కి డిపార్ట్మెంట్కి చెప్పి బట్టలు ఆయనకి సంబంధించిన వాళ్ళు తెప్పిటం ఆయన రెడీ చేసుకొని మరుసటి రోజు మార్నింగ్ అనుకున్న టైంకి షూటింగ్ చేశాను. సేమ్ 7 o'clock మళ్ళీ షార్ట్ పెట్టాం ఆయనతోటి. ఓకే, నైట్ ఆయన తెప్పించేసి. ఎస్, అయితే ఇంత కష్టపడి సినిమా తీశారు, ఈ రోజు సక్సెస్ అయింది, చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ ఇప్పుడు ఒక హీరోయిన్ కింద ఉన్నప్పుడే ఆవిడ టెన్షన్ పడిపోయేది, మీరు టెన్షన్, అందరూ టెన్షన్ ఉండేది. మరి సినిమా రేపొద్దున రిలీజ్ అవుతుంది అనగా ఏంటి పరిస్థితి? అదే సార్ సినిమా రిలీజ్ అవుతుంది అనగా, ఎందుకంటే ప్రీమియర్లు వేసారు మీరు పైగా. అంటే బేసిక్ ఇంత ధైర్యం చేసి ముందే ప్రీమియర్ లేరు ఎవరు. నుంచి స్టార్ట్ చేసాం మేము ప్రీమియర్. 6th నుంచి ప్రీమియర్ అన్నప్పుడే నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. అమ్మా ఏమంటారో ఏం జరిగిద్దో అని. కానీ ఫస్ట్ కాపీ రెడీ అయినట్టునే మేము అందరం ఒక థియేటర్ చూసినప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. కొడుతున్నాం అంటే బాగా కొడుతున్నాం అని చెప్పను కానీ ఓకే సక్సెస్ అయితే ఉంది, కనపడుతుంది నాకు, చాలు వేసుకోవచ్చు అంటే. ఫస్ట్ ప్రీమియర్ ఏఎంబీలో వేసామండి. ఏఎంబీలో వేసిన వెంటనే అసలు సినిమా అయిపోయిన జనాలు లేచి క్లాప్స్ కొట్టడం స్టార్ట్ చేశారు. మనం తెచ్చిన జనాలు కాదు, అందరు ఇండస్ట్రీ పీపుల్స్ అందరూ వచ్చారు. ఎవరు కూడా అరే ఇది ఉంటే బాగుంటుంది అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. మహా అంటే ఫస్ట్ హాఫ్లో కొద్దిగా అంటే ఫస్ట్ ఓపెనింగ్ షాట్లు కొద్దిగా స్లోగా ఉంటాయని చెప్పి ఉన్నారు తప్ప మిగతా అన్నీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, మంచిగా ఉంది, క్లీన్ అండ్ నీట్గా ఉంది అని చెప్పిన వాళ్ళే. కానీ అప్పుడు అది చూసి ఓకే కొట్టాం మనం. 6th డేనే ఇంకా మాకు అర్థమైపోయింది. ఇంకా అప్పటి నుంచి ఓకే మనం ఇలా కాదు, ఇంక ఎవ్రీ షోకి మనం విజిట్ అవ్వాల్సిందే అని ఇంక సమంత గారు అందరూ మేము డిసైడ్ చేసుకొని ఇంక ఎవ్రీ షోకి మేము విజిట్ అయ్యి అందరం చూస్తే అందరి దగ్గర నుంచి ఒకటే ఫీడ్బ్యాక్, సరే ఈవిడ ఉందని ఇలా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారేమోలే అని నేను అనుకొని ఈవిడ లేకుండా కూడా మళ్ళీ నేను టీంని వేసుకొని తిరిగా. హైదరాబాద్లో తిరిగా, వేరే ఆంధ్రాలో తిరిగా. అదే ఫీడ్బ్యాక్ ఉంది. ఇప్పుడు మేడం ఉంటే అరే మేడం ఉంది కదా అని ఆవిడతో ఏదో ఫోటో తీయటం కోసం ఇంకోటో పొగొట్టడం కోసం ట్రై చేస్తాను. కానీ వీళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా ఆడియన్స్ అలా రెస్పాన్స్ అయ్యేసరికి నాకు చాలా అంటే నిజంగా అది మంచి సినిమా అండి, కొత్తగా సినిమా, మంచి సినిమా. ఇలాంటి టైంలో ఇలాంటి సినిమాలు రావటం వస్తే ఏంటంటే ఇలాంటి సినిమాలకి ఇంకా చాలా మంది డైరెక్టర్లు అదే ఆవిడ కూడా రాసి పెట్టున్నట్టుంది. ఎందుకంటే జనరల్గా ఐపీఎల్ దెబ్బకి మొత్తం థియేటర్లన్నీ ఫస్ట్ షో సెకండ్ షోలు లేవు, అసలు ఖాళీ ఉండే. ఇండియా పాకిస్తాన్ కూడా ఒకటి ఉంది కరెక్ట్గా. ఎందుకు మరి అది సినిమా రిలీజ్ అయింది, ఐపీఎల్ అయిపోయింది, అది కూడా అయిపోయింది. అందుకే మొత్తం మంచి పాజిటివ్గా ఉందండి. ప్రకృతి కూడా సహకరించిందిరా బాబు, ఓకే దేవుడు అన్ని వైపుస్ నుంచి మనకి కవర్ చేస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు అనిపించింది. అప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇది కదా సక్సెస్, సహకరించడమే సక్సెస్ మనకి. ఆ టయానికి అన్నీ మనకి సపోర్ట్ చేయడమే సక్సెస్. సో అప్పుడు నేను చాలా హ్యాపీ. మళ్ళీ నిన్న నైటే వచ్చాము మేము కూడా, అన్ని ఊర్లు తిరుగుతుంటే కూడా రెస్పాన్స్ కూడా అలాగే రావడంతో మొత్తానికి అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఇంకా ఓకే ఇంకా చాలు, మా మేడంకి ఒక హిట్ వచ్చింది, ఇది ఎవరుకున్నాను అది వచ్చేసింది చాలు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా అంటే ఇక మీరు ఇప్పుడు ట్రాలాల ప్రొడక్షన్స్లో ఒక పర్మనెంట్ ఎంప్లాయీ టైప్. పర్మనెంట్ ఎంప్లాయీ అండి అంతే. ఇంకా ఆవిడ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు సార్. ఇంకా ఆవిడతో నా జర్నీ. ఆవిడ ఆగిపోదాం అరి అంటే ఆగిపోతాం, చేద్దాం అరి అంటే చేద్దాం, అంతే. ఇంకెంతకు మించి నేను ఇంకా వేరే ఏది వెతుక్కోలేదు, వేరే ఏం చేయను. సో లైఫ్లో ఒక బిజినెస్ పెట్టించింది, ఆ బిజినెస్ని అలాగే సక్సెస్ చేసుకుంటున్నాను. అది ఇది ప్లస్ ఆవిడ షూటింగ్స్ ఉంటే షూటింగ్స్ అన్నీ ఏది మిస్ చేయకుండా చూసుకోవాలనేది నా ఇది 100% అది చేస్తా. అంతకుమించి ఇంకా వేరే ఆలోచన లేదు. బ్యానర్లో సినిమా ఉందా కంపెనీ చేసుకుంటా. సరే మా మేడం బయటికి వెళ్ళి సినిమా చేస్తుందా, వెళ్ళి ఆవిడతో పని చేస్తా, అంతే. అంటే ఇప్పుడు కూడా ఇంకా మేడంతో అంటే అసిస్టెంట్ కింద అంటే ఇప్పుడు ఆవిడకి వెళ్తా అంటే అంటే ఇప్పుడు అంటే స్టార్టింగ్లో అంటే ఓకే, ఇప్పుడు కూడా ఏంటి ఆవిడ అంటే ఫుడ్ ఇవన్నీ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అయినా ఇప్పుడు చూసుకునేది కూడా ఇప్పుడు అంటే మారింది లేదు సార్. ఇప్పుడు షూటింగ్ జరిగితే నేను మళ్ళీ అదవుతుంది నా పని నేనే చేసుకుంటా. అదే అంటే ఫుడ్కి సంబంధించి ఫుడ్ తెప్పించడం కానీ, లేకపోతే నేను వండకపోయినా బయట నుంచి తెప్పించడం కానీ,
అలా మేనేజ్ చేసుకుంటా. సో అంటే ఆవిడతో పాటు ఆవిడకి ఏం తింటుంది, ఎలా తింటుంది అనేది మనకు ఒక ఐడియా ఉంది కాబట్టి ఆ ఐడియా ప్రకారం నేను వెళ్ళిపోతాను. ఓకే, ఇప్పుడు నేను వేరే ఊరికి వెళ్ళాం, ఆ ఊర్లో ఈవిడ తినే ఫుడ్ దొరకదు, నాకు అర్థమైపోయింది ముందే. నేను దానికి సంబంధించి అన్ని ప్రిపేర్ చేసి ఇక్కడ నుంచి రెడీ చేసుకొని, అక్కడ ఆ ఊర్లో దొరకవు అని తెలుసు మనకి, ముందే తీసుకెళ్ళిపోతాను నేను. ఇక్కడ నుంచి నేను అవుట్ ఆఫ్ కంట్రీకి కూడా కూరగాయలు తీసుకెళ్ళేవాడిని సూట్ కేసులో పెట్టుకొని. ఓకే, సూట్ కేసులో పెట్టుకోండి. ఆ సామాన్లని నాకు కొంత సెటప్ ఉండేది, అది పెట్టుకొని తీసుకెళ్ళేవాడిని. అది ఆవిడ ఎప్పుడు ఏం అడిగితే తెలియదు అంటే ఇవ్వాలని ఒక ఆదర్త అంతే. ఆవిడ అడిగి అక్కడికి పోతే అక్కడ ఫుడ్ దొరికిద్ది. ఏమో సడన్గా ఆర్య నాకు స్పైసీ తినాలనిపిస్తుంది, లేదు నాకు ఇంక ఇలా తినాలనిపిస్తుంది అంటే లేదు అనకూడదు. నేను అది పెట్టకపోతే ఎందుకు, నేను వచ్చింది అందుకు కదా, ఆవిడ ఆకలి అన్నప్పుడు పెట్టకపోతే ఎందుకు అనేది ఆలోచించి అట్లా. ఇప్పుడు ఏదైనా విలేజ్ వెళ్ళా, మన రంగస్థలానికి రాజమండ్రి అసలు అక్కడ ఏమి దొరకవు. నేను ఇక్కడ నుంచి సామాన్లు తీసుకెళ్ళేవాడిని. నాకు వారం రోజులు ఉంటుంటే వారం రోజులు సామాన్లు అన్ని కట్టుకొని నేను క్యారీ నుంచి పంపించుకుని ఆ వారం రోజులకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నీట్గా అన్ని. ఆవిడకి ఏం కావాలి ఏ టైంకి రెడీగా. ఇప్పుడు మన రంగస్థలం లాంటి సినిమా అంటే ఇప్పుడు అదంతా మండు టెండల్లో అలా చేశారు కదా, ప్రస్తుతం లంగావణి. అవును, మరి ఎలా? నాకు క్యారీ వ్యాన్లో వెనక డిక్కీలో ఒక స్పేస్ ఉంటుంది కదా, నాకు మాత్రమే అది నేను కిచెన్లా సెటప్ చేసి పెట్టుకున్నాను బండికి. ఆ బండిలో ఆ కిచెన్ సెటప్ అని ఉంటుంది, అక్కడ చేసుకుంటాం మార్నింగ్. అది ఓకే, నేను అంటాం ఎలా మరి ఎలా తట్టుకున్నారు అవన్నీ ఆవిడ అంటే? అంటే ఇప్పుడు కమిట్మెంట్ సార్, అంతే, కమిట్మెంట్ ఇచ్చాం మనం, అయిపోయింది ఇంకా. సో చేయాలి, హీరో చేస్తున్నాడు, మనం చేయాలి. ఆ ఎండల్లో చెప్పులు లేకుండా అంటే అందరూ అలా సహకరించేవాళ్ళు. డైరెక్టర్ గారు కానీ హీరో గారు కానీ అందరూ కరెక్ట్ టైంకి, ఏ టైంకి ఏం కావాలి, ఏ టైంలో పెడితే షాట్లు బాగుంటాయి, ఆ టైంకి అట్లా ఇది చేసుకున్నాం అందరూ. ఆవిడ మేము రోజుకు ఒక వికెట్ పడిపోయేది ఈ ఎండలకి తట్టుకోలేక. సో అట్లా అందరికీ సినిమాలో పనిచేసిన అందరూ ఒక్కొక్కసారి పడ్డవాళ్ళు అందరు. సమంత గారు కానీ హీరో గారు కానీ ఎవరైనా కూడా, డైరెక్టర్ గారు కానీ ఎవరైనా. అంటే ఆ ఎండలు అలాంటివి ఎవరు ఏం చేయలేరు, ఆ ఏరియా అలాంటిది. ఇంకా అయినా కూడా బాగలేదని ఎవరు పండుకోవాలి, పని చేసేవాళ్ళు. అందుకే కదా ఇప్పుడు సక్సెస్ అనేది ఊరికినే రాదు. అయితే మొత్తానికి మీ స్టోరీ అంతా వింటుంటే అంటే ఎక్కడో చూసి ఎవరి దగ్గర వినడం వేరు, చెప్తుంటే నాకు అడగాలనుకున్న డౌట్లు కూడా అడుగుతుంటే మీరు చెప్తున్నప్పుడు మీ పర్సనాలిటీ కూడా తెలుసుకునే అవకాశం అయితే నాకు వచ్చింది. ఎప్పటి నుంచో ఎంత సంవత్సరం అనుకున్నాం, సంవత్సరం అయిందా, ఆల్మోస్ట్ సంవత్సరం నుంచి మాట్లాడుకుంటున్నాం అలా చేద్దామని. కానీ నాకు టైం కుదరలేదు ఈ రోజు. మొత్తానికి అదే అంటున్నా, అంటే అప్పుడు మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకునేవాడు. ఈరోజు మీరు ఆ ఎమోషనల్ మూమెంట్ చూసిన తర్వాత నాకు అక్కడ ఉన్నవాళ్ళు కూడా చాలా అనిపించింది. అట్ ద సేమ్ టైం ఆవిడ మిమ్మల్ని చేరదీయడం అనేది అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్. ఎప్పుడు నేను బాధలో ఉన్నా, ఎప్పుడు నాకు ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లం ముందు ఆవిడ ఉంటుందండి. నాకు బై గాడ్స్ ఎప్పుడు ప్రాబ్లం రాలా, కానీ వచ్చినప్పుడు మాత్రం ఉంది. నాకు అన్నిటిలో సపోర్టివ్గా ప్రతిదీ. అలాంటి అంటే అదే ఇంతకుముందు నేను చెప్పినట్టే జీతాన్ని ఎవరైనా ఇస్తారు, అలాంటి జీవితం ఇచ్చే ఒక మనిషి మీకు దొరకడం ఇది నాకు మాత్రం దొరికింది. అదే మీకు దొరకడం ఒక ఇది. అలాగే మీలాంటి ఒక నమ్మకస్తుడైన మనిషి, అంటే ఏ టైం అయినా కూడా ఏంటి అని అడగకుండా వెళ్ళిపోయే వ్యక్తి ఆవిడ దొరకడం కూడా ఒక చిన్న ఇది. నేను అందుకే ఆవిడకి ఎప్పుడు అందుబాటులో ఉన్నాను, ఎప్పుడు పక్కనే ఉంటాను. అందుబాటులో ఉండాలి, ఆవిడకి పిలిస్తే ఒక 10 minutesలో రీచ్ అయ్యేలా ఉండాలి నేను. మొత్తానికి శుభం సినిమాతో ట్రాలాలను మొదలుపెట్టారు జర్నీ. ఈ జర్నీ ఇంకా అప్రతిహతంగా కొనసాగాలని చెప్పి శుభం ఈజ్ జస్ట్ ఏ బిగినింగ్ ఆఫ్ ద బిగ్ జర్నీ ఆఫ్ ట్రాలాల అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు కూడా అంటే మనిషికి చదువు ఉండాలనేది ఎంత అవసరం, చదువు కన్నా కూడా సంస్కారం ఉండాలి. కరెక్ట్. ఎదటి వాళ్ళని అర్థం చేసుకుని మనం బాధ పెట్టకూడదని తత్వంతో మీరు ముందుకెళ్తున్నారు చూసారా, దానికి కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మీకు కూడా. థ్యాంక్ యూ సార్. మీకు విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ ట్రాలాల బ్యానర్ నేను కోరుకునేది అదే, బాగుండాలి. దాంట్లో పనిచేసే ఒక 10 మంది ఇంకో 10 మంది అవ్వాలి, వాళ్ళకి అన్నం పెట్టాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి. ఎప్పటికీ ఆవిడ ప్రొడక్షన్లో కూడా నాకు మీకు చెప్పడం మర్చిపోయా, ప్రొడక్షన్లో ఫుడ్ ఆర్య నువ్వు ఎవరికి లోడ్ చేయొద్దు, ఎవరికి ఏది అడిగితే అది ఇవ్వండి. ఫుడ్ ఇలా ఉండాలి, ఇలా చేయాలి, అసలు లేదు. ఏం తింటే అది పెట్టండి, ఏం తాగితే అది ఇవ్వండి. ఫుడ్ దగ్గర అసలు నో కాంప్రమైజ్. అంత క్లియర్గా అంత నీట్గా పెట్టించి ఆవిడ వచ్చి చెక్ చేసుకునేది, ఎలా పెడుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, చెప్పినట్టు చేస్తున్నారని. అంత బాగా చేసుకునేది. నేను అదే ఆ మంచితనమే ఆవిడకి అన్ని విధాలుగా రిఫ్లెక్ట్ అయింది. అంతే సార్, ఆవిడ మంచి ఈరోజు ఒక సక్సెస్ బిగ్ సక్సెస్ కానీ అది ఇంకొక స్టెప్ ముందుకేసినందుకు ఆ స్టెప్లో కూడా ఆవిడ సక్సెస్ ఆవిడని కాపాడింది. ఇంతకుముందు ఆవిడ చెప్పినట్టే అంటే ఆ ఫీలింగ్ కోసమన్నా నేను నెక్స్ట్ ప్రొడ్యూస్ చేయాలన్నా కదా, సో ప్రొడ్యూస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. థ్యాంక్ యూ సార్. ట్రాలాల బ్యానర్ కూడా టాలీవుడ్లో వన్ ఆఫ్ ద టాప్ బ్యానర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బ్లెస్సింగ్.